హాయ్ హలో వెల్కమ్ టు మిత్ర వరల్డ్. మేమైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఫ్యామిలీ అందరం కలిసి బస్సులో వెళ్ళాము. ఎందుకంటే ట్రైన్ మిస్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయిందండి. మేము బయలుదేరేదలికి ఇంకా ట్రైన్ మిస్ అయ్యేదలికి బస్ స్టాండ్కి వెళ్తే ఆ బస్సు కూడా ఒకటైతే ఫుల్ అయిపోయింది. ఇంకా సెకండ్ బస్ వస్తే ఇంకా ఆ బస్సు ఎక్కేసి మళ్ళా బయలుదేరాము. ఇంకా ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో దిగి ఇంకా ఆటో కోసం వెళ్ళాము. ఇంకా ఆటో కోసం చూస్తుంటే ఇంకొక ఆటో వాళ్ళు వస్తే ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా నది దగ్గరికి మాట్లాడుకుని వెళ్ళామండి. నది దగ్గరికి మాట్లాడుకొని ఇంకా డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా కిందే అన్ని కొబ్బరికాయలు, అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని అమ్ముతుంటే ఇంకా అక్కడ తీసుకొని బయలుదేరాము. ఇది వెళ్ళేటప్పుడు చూడండి, అమ్మవారి గుడి ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది చూడండి. ఇల్లేదావులో ఇదంతా ఇంకొంచెం ముందుగా వెళ్ళాల్సిందే. మేము అంత అనుకోలేదు ముందుగా వెళ్దామని ముందు రోజు. కాకపోతే ఇంకా పొద్దున్నే వచ్చుంటే మంచిగా పొద్దున్నే వెళ్ళేవాళ్ళం. అటు ఇటు కాకుండా మధ్యాహ్నం 1 అయిపోయింది గుడి దగ్గరికి వెళ్ళినా కానీ దర్శనం అయితే మంచిగా అయింది. ఎందుకంటే ఆ టైంలో కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. జనాలు తక్కువగా ఉండటం వల్ల దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడైతే కొబ్బరికాయలు, పసుపు కుంకుమ అన్ని అమ్ముతున్నారే. ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా అక్కడ బస్సు ఉంటే కొండపైకి బస్సు ఎక్కేసి పైకి అయితే వెళ్ళామండి. అక్కడే నది చూద్దామంటే ఇంకొంచెం ముందుకి ఇంకా బస్సు ఉందిలే అని చెప్పి ఇంకా బస్సు ఎక్కేసి ఇక కొండపైకి వచ్చాక ఇక్కడ ఫోన్లు లోనికి తీసుకెళ్ళకూడదని అంటే ఇంకా ఎక్కడే పెట్టేసేసి ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. ప్రశాంతంగా దర్శనం చేసుకొని గుళ్ళోనే కాసేపు కూర్చొని ఇంకా అయితే మళ్ళీ బయటకు వచ్చి ఫోన్లు అవి తీసుకొని కాసేపు అలా నుంచొని అక్కడంతా చుట్టుపక్కలంతా చూసుకుంటా ఆ నదిని చూసుకుంటా మళ్ళా అలా బస్ కోసం అయితే చూసాము. బస్ అయితే వచ్చేసింది. బస్ రాగానే ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ అయితే కిందకైతే వచ్చేసాం. పక్కనంతా అలా చూసి కిందకైతే వచ్చేసాము. ఏమైనా బాగుందండి. ఆ టైంలో అయినా కొంచెం ఎండలు ఎక్కువ ఉండే కానీ పొద్దున్న వెళ్ళుంటే బాగుండేది అనిపించింది నాకైతే. కింద దిగాక అక్కడ సత్రోలు ఉంటాయి కదా, ఆ సత్రోల దగ్గరికి ఇంకా బస్ దిగి కిందకైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళా వెళ్ళిపోవాలి ఆటో మాట్లాడుకొని. మళ్ళా ఇంకా ఆటో కోసం అయితే ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, ఆర్జిత సేవలు. వచ్చేటప్పుడు అయితే ట్రైన్కి వచ్చేసాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సెలెక్ట్ చేయండి.